కాకినాడ మాధవపట్నం నుండి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఎవర్ లాస్టింగ్ గాస్పెల్ చర్చ్లో పెద్దపాటి రాంబాబు దైవజ్ఞులు పాస్టర్ సిహెచ్ రాజేష్ మరియు యూత్ సభ్యులచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో సుమారు 500 మంది వైద్య పరీక్షలు చేసుకున్నారు. వైద్య పరీక్షలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చ్ సంఘ కాపరి ఎముకల సంబంధించిన డాక్టర్ దక్షిణామూర్తి, గుండెకి సంబంధించిన డాక్టర్ శ్రీనివాస్, మార్కెటింగ్ మేనేజర్ అశోక్ వర్మ, పిఆర్ఓ జగదీష్, నాగేంద్ర, సంధ్య, ఈసీజీ సంధ్య, నర్సింగ్ స్టాఫ్ రేణుక, సాగరిక, కొత్తూరు యూత్ సభ్యులు తదితరులు చర్చ్ సభ్యులు పాల్గొన్నారు. పల్లెటూళ్ళలో సేవ చేస్తూ ఉన్నారు పేదపడులను ప్రేమించి వారు చేస్తున్నటువంటి వచ్చే సదుపాయాలను బట్టి మీకే నన్ను స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి డాక్టర్ గారులను ఆయన స్టాఫ్ అందరినీ కూడా దీనికి వారికి ఈ సాక్షిగా వాళ్ళకి మాట్లాడుకుంటున్నాను. వారు చేసిన ఆయన డాక్టర్ గురించిలో ఆయన నుంచి ప్రమోషన్ భాగంగా మీరు మాట్లాడాలి. వారి హాస్పిటల్లో స్పష్టం వారు చేసిన వైద్యం ద్వారా అనేక మంది రోగులు స్వస్థత పడుకొని ప్రభా హాస్పిటల్లో ఆయన కృపను మీరే కళాశాలని ప్రార్థన చేస్తున్నాను. దీనికి డాక్టర్ గారు రాష్ట్రించండి, స్టాఫ్ అంతా మీరు దీవించండి, వారి చేతులను పంచండి, ఇక్కడ అభివృద్ధి మార్చాలని ఆశ్రయించి కాపాడాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా మాట్లాడడం ఎంతో ఎప్పుడు రాలేకపోతున్నారు ప్రభా. ఈ యొక్క వార్త తెలుసుకున్నప్పుడు ఎంతో కూడా దూరం వెళ్ళిపోయినప్పుడు వచ్చి ఆమె జీవితాన్ని తెలుసుకున్నప్పుడు పనులు కూడా చేయొచ్చు. జనరల్గా 30 సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ కూడా ఆరోగ్య సూచనలు, సలహాలు, ఆహార నియమాలు కంపల్సరీగా పాటించాలి. సో ఎవరైతే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇటువంటి తీసుకునే వాళ్ళకి ఎక్కువగా ఈ ఆహార ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆహార నియంత్రణ చాలా అవసరం. 30 సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ మితముగా తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్మోకింగ్, ఆల్కహాల్ అటువంటివి తీసుకోకూడదు. సో అలాగే ఆడవాళ్ళు కూడా ఈ నెలసరి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా నెలసర్లు ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంటాయి. అందువల్ల అటువంటి వాళ్ళు కూడా మనకి ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ వస్తుంటాయి. అందువల్ల వాళ్ళు కూడా ప్రతి నెలలో అట్లీస్ట్ ప్రతి 6 నెలలకి ఒకసారి అందరూ కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మనకు జనరల్గా సిబిపి కానీ ఆర్బిఎస్, ఎఫ్బిఎస్ ఇటువంటి అన్ని టెస్టులు చేయించుకుంటే మనకి ఏవైనా జబ్బులు ఉంటే అవి ముందే మనకి తెలుస్తాయన్నమాట. దాన్ని బట్టి మనం ఎలా నియంత్రణ చేసుకోవాలి, ఎటువంటి సలహాలు తీసుకోవాలి అని కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల అందరూ కూడా ఆహార నియమాలు కంపల్సరీ పాటించాలి. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక అరగంట వాకింగ్ చేయాలి. ఆ రెండు ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్.